ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారో ఇట్స్ హై టైమ్ టు రేజ్ యువర్ వాయిస్. 3 నెలల క్రితం పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన మల్లం అనే గ్రామంలో ఎస్సీ మాల అనే కమ్యూనిటీని కాపు కమ్యూనిటీ వాళ్ళు వెలివేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మొన్న సెప్టెంబర్ 5వ తారీఖున కాకినాడలో దానగూడెం అనే గ్రామంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నటువంటి ఉత్సవంలో కాపు కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ మాల కమ్యూనిటీ వాళ్ళని కొట్టింది. ఈ సంఘటనలో బాధితుడైన అజయ్ అనే యువకుడిని కొట్టి దానికి అడ్డుపడుతున్న వాళ్ళ అక్కని తీసుకెళ్ళి కొట్టి దాన్ని ఆపడానికి వచ్చిన వాళ్ళ గ్రామస్తుల్ని రాడ్లతో కర్రలతో కొట్టి దూషించి జంతువుల లాంటి ప్రవర్తన చేసి వాళ్ళని కులం పేరుతో దూషించారు. ఈ సంఘటన దానికి సంబంధించిన మెయిన్ అక్యూజ్డ్ పేరు కొల్లు బాబీ, పూర్ణ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి మానసిక పరిస్థితి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇదే చెప్తున్నాను నేను. అసలు వీడు నాకన్నా తక్కువ, నేను వీడికన్నా ఎక్కువ అని మీకు ఎవరు చెప్పారు? మీ ఇంట్లో మీ అమ్మా నాన్న చెప్పారా? మీకు చదువు నేర్పించిన గురువులు చెప్పారా? లేదంటే మీ కులపోళ్ళు చెప్పారా? మీరు అందరికన్నా గొప్పోళ్ళు, మీరు వాడికన్నా గొప్ప, వీడికన్నా గొప్ప అని ఎవరు చెప్పారు మీకు? ఈ లోకంలో అందరూ ఒకటే, ఈ ప్రపంచంలో అందరూ ఒకటే. వాడికిలాగే నీకులాగే వాడికి 2 కాళ్ళు 2 చేతులు అన్ని అవయవాలు ఉన్న ఒక మనిషి, తోటి మనిషినిగా చూడటం నేర్చుకోండి. లేదు అంటే మీకు ఒక మానసిక రోగం ఉన్నట్టే లెక్క. మీకు జంతువులకి ఎటువంటి తేడా లేదు, మీకు ఒక మానసిక రోగం. ఇలా చూసే ప్రతి ఒక్కళ్ళకి ఒక మానసిక రోగం ఉందని నేను అంటాను. ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ మీరు మీ ఆలోచనలు మార్చుకుంటే మంచిది. లేదు అంటే దిస్ ఈజ్ నాట్ ఏ 40 years బ్యాక్ సొసైటీ విచ్ వీ హ్యాడ్ అట్ ద టైమ్ ఆఫ్ కారంచేడు ఆర్ చుండూరు. 40 సంవత్సరాలు అవుతుంది కారంచేడు ఇన్సిడెంట్ జరిగి. ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ దాని గురించి చదువుతుంటే ఇప్పటికీ ఇంత లైవ్లీగా జరిగిందా అని చెప్పనని చదువుతుంటే అనిపిస్తుంది. అప్పుడంటే 40 సంవత్సరాల క్రితం ఏదో జ్ఞానం తెలీదు, లేదో రాతి మనుషులు, ఏదో ఇంకా అలాగే ఉన్నారు అని చెప్పనని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటర్ టెక్నాలజీ ఉన్న సొసైటీలో కూడా ఇప్పుడు కూడా ఎలా జరుగుతుంది, ఇప్పుడు కూడా మీ మానసిక యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే దీని గురించి తప్పకుండా అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ టీవీ న్యూస్ ఛానల్స్, ఏ మీడియా దీన్ని కవర్ చేయనప్పటికీ టీం ప్రశ్న దీన్ని కవర్ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పనని కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని బయట పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ టీం ప్రశ్న. అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్లో లైవ్ సాక్ష్యాలు లైవ్గా చెప్తున్నారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసుల యొక్క లాఠీలతోనే వీళ్ళు కొట్టారు, వీళ్ళు పోలీసుల యొక్క ప్రజెన్స్లోనే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. కానీ పోలీసులు ఉండి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి జరిగింది అంటే ఇది డిపార్ట్మెంట్కే ఎంత రిమార్క్ తీసుకొచ్చి పెడుతుందో అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. పోలీసుల మీద ఇంకా ఎక్కువ నమ్మకం, సేఫ్టీ రావాల్సిన సిచ్యువేషన్లో ఇలాంటిది మీరు దగ్గర ఉన్నప్పుడు మీ కళ్ళ ముందులో ఇలాంటి జరుగుతుంటే మీరు ఆపకుండా ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్ని పిలిపించుకొని ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలనే చూడాలి. కారంచెడులాగానే ఇక్కడ ప్రాణాలు కోల్పోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? అరే పోలీసులు ఉండగా జరిగిందని చెప్పారని మీ మీదకి వస్తుందని అప్పటికప్పుడు మీరు ఏదో ఒకటి దాన్ని రూపుమార్పటమో, దానికి ఏదో ఒకటి చేయటమో అనేది అప్పుడు చేసేవాళ్ళు. అదే ఇట్స్ ఎప్పటికైనా ఒకటి, ఇట్స్ బెటర్ టు ప్రివెంట్ దాన్ క్యూర్.
సిచ్యువేషన్ని ప్రివెంట్ చేయటం, ఆ సిచ్యువేషన్ జరగకుండా ఆపటం అనేది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అది బెటర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీకి అధ్యక్షులు, మొన్న మీ సొంత నియోజకవర్గంలోనే మల్లమనే గ్రామంలో ఇలాంటి కుల వివక్షత జరిగితే మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా కొన్ని నెలలకి ఇది అసలు ఎలా అయింది, ఎందుకు అయ్యింది అని చెప్పనని దీన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దామని చెప్పనని చూసి ఏదో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్కి సేఫ్టీ కిట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొల్లు బాబీ, జనసేన యొక్క పార్టీ ఇన్ఛార్జ్, అతనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. దీన్ని మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారో, దీన్ని మీరు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో, దీని మీద మీ స్పందన ఏంటో మేము చూడాలని అనుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడుతుంది. అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక ఇది తీసుకొచ్చి సేమ్ అంతే 75 సంవత్సరాలు పైబడుతుంది. కానీ దానికి సంబంధించి ఎటువంటి రిఫార్మ్స్ గ్రౌండ్ లెవెల్లోకి ఎస్సీ కమిషన్ లేకపోతే ఎస్టీ కమిషన్ అసలు ఉందా, ఏం చేస్తుంది, ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీరు చేసిన రిఫార్మ్స్ ఏంటి, ఎస్సీ కమిషన్ అయ్యండి మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు దానికి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకాలు చేయటం కాదు, అసలు ఆ ఇన్సిడెంట్ రాకుండా ఉండటానికి మీరేం చేస్తున్నారు? కుల వివక్షత నేరం, కుల వివక్షత అవ్వకుండా ఉండాలి అంటే దానికి సంబంధించిన అవేర్నెస్ మీరు ఏదైతే కాన్స్టిట్యుయెన్సీలో లేకపోతే ఏదైతే పరిధిలో మీరు ఏం చేయగలుగుతున్నారు, ఏమేమి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేశారు, ఏంటి అసలు? దీన్ని మీరు ప్రశ్నించుకుంటే మంచిది. ఈ సంఘటనలో నిందితులైన కొల్లు బాబీ, పూర్ణ వాళ్ళకి నా సూటి ప్రశ్న, ఈ రోడ్లో తిరిగితే మాల్నా కొడుకులు, మాల్ లంజులు వీళ్ళందరినీ నరికేయాలి, తలలు తీసేయాలి అని చెప్పని అన్నా. ఈ రోడ్డు ఏమైనా నీ అయ్యే జాగిరా? ఈ భూమి ఏమైనా నీ అయ్యే జాగిరా? నీకెంత హక్కు అయితే ఇచ్చారో అందరికీ అంతే హక్కు ఉంటుంది. ఎవడు ఎక్కువ కాదు ఇక్కడ, ఎవడు తక్కువ కాదు. మీ ఇంట్లో ఆడపిల్లలేమో లక్ష్మీదేవులు, అదే పక్కింట్లో ఆడవాళ్ళేమో లేకపోతే తక్కువ జాతి ఆడవాళ్ళు, తక్కువ జాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో లంజులు, లంజా కొడుకులు. అంటే నీకొకటిను వేరే వాళ్ళకి ఒకటి వర్తించిద్దా? నువ్వేదైతే వివక్షతో అనుకుంటున్నావో, మీరేదైతే వివక్షతో పక్కన వాళ్ళు చూస్తారో అదే వివక్ష నీకు కలుగుతుంది. కర్మ విల్ నెవర్ లీవ్ యూ, కర్మ విల్ గెట్ యూ.